ఈరోజు ఒకటి చెప్తాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ అని చెప్పి మన తెలుగు వాళ్ళకి ఇన్ని పండుగలు వేరే ఎక్కడ ఎవ్వరికీ లేని పండుగలు ఇన్నున్నాయి. ఎందుకంటే అసలు పండగ అనేది ఎందుకు విశ్లేషించారు, ఎందుకు పెట్టారు అనేది ఒక మనిషి అంటే లేనివాడు ఉండొచ్చు, లేనివాడండి. అతను తినక తిప్పలు పడుతుంటాడు. ఇట్లా పండగ అనేది వచ్చిందంటే ఇతరులకి పెట్టాలి. పండగ అంటే ఫస్ట్ మెయిన్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనకి మనం తినడము, ఇంట్లో చేసుకొని తినడము, ప్లస్ ఉండే వాళ్ళకే బంధువుల్ని పిలిచి, రిలేటివ్స్ని పిలిచి ఉండే వాళ్ళకి పెట్టడం కాదండి పండగ అంటే. పండగ అంటే లేని వాళ్ళ పబ్బం గడుపుకోవడం, అంటే వాళ్ళని తెచ్చి పెట్టడానికి ఇన్ని పండుగలు కనిపెట్టారు మన పూర్వీకులు. అది మనకు అర్థం కావట్లేదు. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమంటారా, కాదంటారా? పండగ అంటే ఆ ఒక పూట ఒక నలుగురిని పిలిచి భోజనం పెడితే దానికంటే మించి బ్లెస్సింగ్స్ అనేవి మానవ సేవే మాధవ సేవ అన్నీ వస్తాయని చెప్పి నా ఉద్దేశం. మీరేమంటారు? అసలు ఏదో ఒక జ్ఞానం లేని దాన్ని ఏదో చెప్పాను. నిజమంటారా, కాదంటారా? పండగలు ఎందుకండి కనిపెట్టింది? మనకు మనం చేసుకొని కుంభాలు తినమని చెప్పి తెలిసిన వాళ్ళు అట్లా రిలేటివ్స్ అంటారా? రిలేటివ్స్ లేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని పిలిచి పెట్టండి. కడుపు నిండా తినిపోయి ఆశీర్వాదం మనకి ఎంతో కొంత మంచిని చేకూరుస్తుంది. ఎంతో కొంత ఏందండి, చాలా మంచిని చేకూరుస్తుంది. అవునండి, నమ్మండి. పండగ అంటే ఇక మీదట అందరితో కలుపుకొని ఇది చేసుకుంటాం. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని చెప్పి కాదండి, తక్కువగా ఎవరైతే కష్టపడుతుంటారో వాళ్ళతో మనం ఆ పండగ జరుపుకుంటే ఆనందమే వేరు. ఏమంటారు?